నిప్పు లేనిదే పొగొస్తుందా, చెత్త లేనిదే కంపు కొడుతుందా? అంతేగానుల్లా నైని బ్లాకు మసిబొగ్గు తెలంగాణ సర్కార్లున్న మంత్రులకు బగ్గనే అంటుకుంటుంది కదా. రేవంత్ సార్ బామ్మర్దు లెవెల్లో కూడా ఉన్నారట. వాయమ్మనే అన్నీ ఉత్తముచ్చట్లే అని తీసి పడేసేటోళ్ళు ఉన్నారు, కానీ గుసగుసలు మాత్రం బగ్గనే వస్తున్నాయి. అగో వదులుతలేదు మంత్రులకు అంటుకున్న మషి. మొన్న నడుమ చిన్న సీఎం బట్టి సార్ పేరు, పెద్దరెడ్డి కోమరెడ్డి సార్ పేరు రీసౌండ్ వచ్చింది కదా సర్కార్లా. వెనకపోంటి చాలా కథనే నడిపినట్టుల్లో సడన్ లా అన్ని ఇడిచేసి టెండర్ల నోటిఫికేషన్ రద్దు చేసి పడేసిరు. ఏం లేకుండానే రద్దు చేస్తారా ఎట్లా? జనాలకు తెలవకుండానే ఉంటదా? టెండర్లు రద్దు చేసుడు తోటి మషిబొగ్గ వెనకపోంటి ఏదో పెద్ద కథనే ఉన్నట్లుంది అనుకుంటురు. బండి సంజయ్ గారు ఉన్నారు కేంద్ర మంత్రి, ఒక్క మాట మాట్లాడరా? అవసరం లేనప్పుడు మాత్రం ఏది పడుతుంది మాట్లాడతారు మీరు. ఇంత పెద్ద కుంభకోణం మీ కరీంనగర్ జిల్లాలోనే బొగ్గు గనులు ఉన్నాయి. మీ నోటి మాట ఒక్కటి ఈ కుంభకోణం పైన విచారణ జరగాలని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని బయట పెట్టాలని ఒక్క మాట మాట్లాడరా? మాట్లాడరు. ఎందుకంటే మీకు ఉన్నటువంటి సంబంధం అటువంటిది. ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి మరి రాష్ట్రానికి ఏం మేలు చేస్తున్నట్టు? ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు కూడా ఒక సంస్థ మునిగిపోతుంటే చూడడం కోసమేనా మీరు ఇద్దరు కేంద్ర మంత్రులు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించడం? ఇది చాలా బాధాకరం. ఇదే ముచ్చట కేంద్రం దాకా పోయినట్లుంది. మైనింగ్ ఒళ్ళుకుంటారా? పెద్ద పంచాదే అవుతున్నది. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోందని మాకు తెలియాలని కేంద్ర ప్రభుత్వం విచారణ కమిటేసింది. టెండర్ల కోసం మీది తండ్లాట్లనే నడిచినయా? తెర వెనుక కథలేమన్నా ఉన్నాయా తెలుస్తలేరట. ఓ బట్టి సారు బగ్గనే ఉన్నారు కదా సార్ ఇన్ని దినాలు. మసిబొగ్గంటే మరక పెద్దగా అయ్యేటట్లుంది చూసుకోరి సారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కథేరకనే కదా. ఇవాళ ఒక మాట ఉంటది, రేపొక మాట ఉంటది. రెడ్డి సారు గిసోంటి అని పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నాడో లేడోలే. ఎవరు చూడొచ్చారు గాని బట్టి సార్ను ఎవరో టార్గెట్ చేసి తిప్పలు పెట్టాలని చూస్తున్నట్టు అరుగుల మీద కూర్చొని రాజకీయాలు మాట్లాడే పెద్ద మనుషులు. ఊళ్ళో పొంటి గిదే ముచ్చట.